మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఛాయా సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏడాదిలోగా ఛాయా సోమేశ్వర ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పనిచేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముత్యాలమ్మ కాలనీ కానీ, వెంకటరమణ కాలనీ కానీ, హసన్ నగర్ కానీ, సూర్యవంశ కాలనీ, కనకదుర్గ కాలనీ, ముందుగా శాస్త్రి నగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి దాని మీద సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమానికి దాదాపు మొత్తంగా ఈరోజు శివరాత్రి రోజు 322 కోట్ల రూపాయలు ఇవాళ శాంక్షన్ చేయించుకొని టెండర్లు అయ్యి రేపటికెళ్లే పనులు మొదలు పెడుతున్నాం. ముందుగా ఇమేగిరి కాలనీకెళ్ళికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటూ మొత్తం, ఎందుకంటే సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత డ్రైనేజ్ వేయాలంటే మళ్ళీ పగలబెట్టాలి రోడ్లు. అందుకని ఒక సైడ్ డ్రైనేజ్ వేసుకుంటూ వస్తాం, ఆ తర్వాత సిమెంట్ రోడ్లు వేస్తాం. ఆ నుంచి ముత్యాలమ్మ కూడా కాలనీ పైకి వెళ్ళి కూడా ఎవరికైతే గతంలో నీళ్ళు పట్టాలు ఇచ్చి మధ్యలో శాంక్షన్ చేసినో వాళ్ళందరికీ కూడా మళ్ళా పట్టాలు ఇప్పించి కొత్త మార్కెట్ లో దాదాపు 2 కోట్ల రూపాయలతో 10 లక్షల లీటర్ల ట్యాంక్ కూడా పెట్టుకున్నాం. అది కూడా రేపటికెళ్ళి పని మొదలవుతున్నది. మొత్తంగా వచ్చే ఒక సంవత్సరం 6 నెలలలోపే ఆ వాటర్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిమెంట్ రోడ్ వేసి హౌస్ కనెక్షన్లు ఇచ్చి నల్గొండ టౌన్ ని ఒకటే అనుకున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు మన గవర్నమెంట్ లేకుండే, అంతకుముందు మనం చేసిన ఈ సర్కిల్ అభివృద్ధి కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇంటి కట్టించిన అప్పుడు మనం కట్టించిన ఈ ముత్యాలమ్మ కాలనీ మొదలుపెట్టుకుంటే ఆ పక్కకున్న హౌసింగ్ బోర్డు కాలనీ కూడా నేను కట్టించింది. దాని పక్కనే మరొక 50 ఎకరాల స్థలం ఉన్నది. అక్కడ కూడా ఇల్లు లేని వారికి ఆ ల్యాండ్ తీసుకొని త్వరలోనే అక్కడ కూడా దాదాపు 1500 ఇల్లు వస్తున్నాయి. ఆ కాలనీలో కూడా ఇల్లు కట్టేయబోతున్నాం. 5 లక్షల రూపాయలతోని ప్రతి ఒక్క పేదవానికి అక్కడ ఇస్తున్నాం ఇల్లు.